కొండల మధ్య ఉన్న ఓ నిశ్శబ్ద గ్రామంలో రూపా రవి అనే ఇద్దరు పిల్లలు ఉంటారు. వాళ్ళిద్దరూ ఆడుకోవడంలో ఆసక్తిగా ఉంటారు. కాని రూపా చాలా నిజాయితీగా ప్రేమగా ఉండేది. రవి మాత్రం చిట్కాలు మాయలమీద మక్కువ చూపేవాడు. ఒకరోజు తారమ్మ గ్రామంలోని పిల్లలందర్నీ పిలిచింది. ఈ మాయబీజాన్ని నాటండి అంది. వారానికి ఎవరి మొక్క బాగా పెరుగుతుందో వారికి బహుమతి. రూపా తన బీజాన్ని ప్రేమగా నాటి ప్రతిరోజూ నీరు పోసి ఓపికగా ఎదురుచూసింది. కాని రవికి ఓపికలేక అడవిలోంచి పెద్ద మొక్కను తెచ్చి నాటాడు. ఒక వారం తర్వాత పిల్లలు తమ మొక్కలను తారమ్మకు చూపించడానికి తీసుకొచ్చారు. రవికి పెద్ద మొక్క ఉంది. కాని రూపా గిన్నెలో ఒంటరి నేల మాత్రమే ఉంది. తారమ్మ రూపావైపు చూసి నవ్వింది. నీవే విజేతవు అంది. నేను అందరికీ ఉడికించిన బీజాలు ఇచ్చాను. అవి మొక్కలుగా ఎదగవు. నీవు నిజాయితీగా నాటినవు. అదే నిజమైన మాయ. ఆ రోజునుంచి రవి నిజాయితీ విలువను తెలుసుకున్నాడు. రూపాను గ్రామం గర్వంగా చూసింది. అందరూ కలిసి మంచి మార్గంలో సాగిపోయారు. నీతి: నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది. నిజంగా ఉండి దయచూపు. మంచి విషయాలు స్వయంగా వస్తాయి.